గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. యస్యైకం గుణమాదృతాః కలయితుం నిత్యాః ప్రవృత్తా గిరః తస్యా భూమిదయా స్వవాङ्మనసయోర్వైక్లభ్యమాసేదిరే తత్తాదృగ్బహు సద్గుణం కవయితుం మోహాద్వృషాద్రీశ్వరం కాంక్షే కార్య వివేచనం నహి భవేన్మూఢాశయానాం నృణాం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో ప్రాతకాలీన ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో జ్యేష్ఠ మాసంలో మత్స్య పురాణాన్ని మనం పరిశీలించుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున చాలా విశేషమైనటువంటి మహోత్కటమైనటువంటి త్రిపురాసుర వధ ఘట్టాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో కూడా దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధ సన్నివేశాన్ని నిన్న విస్తారంగా చెప్పుకున్నాం. సుమారు 12 అధ్యాయాలతో 400 పైచుకుల శ్లోకాలతో ఉండేటువంటి ఆ ఘట్టాన్ని మొత్తం విహంగ వీక్షణ పద్ధతిలో నిన్న మనం చెప్పుకున్నాం. చివరకు ఆ త్రిపురాసురులకు దేవతాసేనలకు శివసేనులకు జరిగిన యుద్ధంలో దేవతాసేనల యొక్క పరాక్రమం వల్ల ఆ రాక్షస సేన చెల్లాచెదరవుతూ ఉన్నది. అనుకున్నట్లుగా పుష్యయోగం అనే సమయం వచ్చేసరికల్లా ఆ పరమశివుడు అగ్ని సోమ విష్ణుదేవతాకమైనటువంటి ఆ అస్త్రాన్ని ప్రయోగించడం కూడా చాలా పవిత్రమైనటువంటి హృదయంతో పవిత్రమైనటువంటి పరిస్థితిలో మంత్రపూర్వకంగా దాన్ని తీసుకుని మళ్ళీ అభిమంత్రణ చేసి ఆ బాణాన్ని ఆ త్రిపురాలపై ఆ పుష్యయోగంలో వదిలాడు అని నిన్న కథ ఆపుకున్నాం. బాణం వదిలాడు, కానీ పరమశివుడి మనసులో చాలా బాధ వేసింది. అయ్యో అని అనుకున్నాడు. అది పక్కనే ఉన్న నందీశ్వరుడు గమనించి, పరమశివ ఏం జరిగింది అని అడిగాడు. పరమశివుడు అన్నాడు, లోపల నా భక్తుడు మయుడు ఉన్నాడయ్యా అని అన్నాడు. పరమశివుడి యొక్క ఆంతర్యాన్ని గ్రహించినటువంటి నందీశ్వరుడు ఆ బాణం కన్నా వేగంగా ఆ త్రిపురాలలో ఒకటైనటువంటి ఆ హిరణ్మయ నగరంలోకి దూకి ఆ మయుణ్ణి పక్కకి జరిపేసి, అంటే ఆ త్రిపురాల్లోంచి మయుడు అనే రాక్షసుని బయటకు తెచ్చి తాను మళ్ళీ పరమశివుడి యొక్క పక్కన నుంచున్నాడు. సరే, ఈ బాణం దూసుకు వెళుతోంది. ఆ బాణం నేను అనుకున్నట్లుగా 3 రకాలుగా విడిపోయింది. ఒకే క్షణంలో ఆ 3 నగరాలు భస్మం అవ్వాలని కదా అతని కోరిక. ఆ పుష్యయోగం కూడా మనం చెప్పుకున్నాం. ఒక కోయిల కుహు అని చేయడానికి ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయం మాత్రమే ఈ పుష్యయోగం అనే అమృత ఘడియ ఉంటుంది. ఆ సమయంలోనే ఆ త్రిపురాలను దగ్ధం చేయాలి. కాబట్టి ఆ బాణం 3 రూపాలను ధరించేట 3 రకాల ఇలా అగ్నిగోళాల్లాగా తయారైంది. ఆ తయారై ఆ 3 పురాల మీద ఒక్కసారిగా పడింది. సరే, ఆ నగరం ఒక పక్క దగ్ధమవుతూ ఉన్నది. ఒక పక్క ఈ మయుడనే రాక్షసుడు బయట కనిపించగానే దేవేంద్రుడు తన వజ్రాయుధంతో ఆ మయుడిని కొట్టబోతూ ఉండగా పరమశివుడు ధ్రువుడు అనే ఒక నక్షత్రం ఉంటుంది. అది నక్షత్రాల్లో అన్నిటికన్నా ఎత్తైన స్థానంలో ఉంటుంది. ఆ నక్షత్రానికి సరిసమానమైన చోట్లలో ఒక ఇంటిని ఈ మయుడు కోసం నిర్మించాడు. తన సంకల్పం చేతనే, పరమశివుడు సంకల్పం చేత ఏదైనా చేయవచ్చు. ఈ విషయం గ్రహించినటువంటి దేవేంద్రుడు అతన్ని కొట్టకుండా పరమశివుడి యొక్క ఆంతర్యాన్ని గ్రహించి అతనికి మంచి మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఏమయ్యా మయ్యా దానవాగ్రని, నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత సాధకుడివి, ఎంత ధర్మాత్ముడివి. వేదంలో ఏదైతే చెబుతున్నదో కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయ ఏవం విద్వానేతే ఆత్మానగ్ స్పృణతే. ప్రతిరోజు కూడా ప్రతి జీవి తనను తాను ఇలా
ఆలోచన చేసుకోవాలట, తనలో తాను ఇలా ఆలోచన చేసుకోవాలట. కిమహం సాధునా కరవం, నేను మంచి పనులే చేస్తున్నానా, చక్కగానే చేస్తున్నానా? కిమహం పాపమకరవమిది, దాని వ్యతిరేకమైన పనులు ఏమైనా చేస్తున్నానా? నేను అకారణంగా ఎవరినైనా హింస చేస్తున్నానా? పక్కవాడి మేలుని కావాలని నేను చెడగొడుతూ ఉన్నానా? అయ్యో పక్కవాడికి నేను మేలు చేయలేకపోతున్నానే అని ఆ సిగ్గుపడమన్నారు. అలాగే బుద్ధి తెచ్చుకుని ఏ విధంగా ధర్మబద్ధమైన పంథాలో ఉంటానో ఆ విధమైన ఆలోచనలు చేయమని వేదం చెబుతోంది. కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమిది సయ ఏవం విద్వానేదే ఆత్మానగ్స్ఫురణతే. నువ్వు అటువంటి గొప్పదైన సాధనలు చేసే ఉన్నావు. నువ్వు పొందింది రాక్షస జన్మ. రాక్షస జన్మ అంటే పరిపూర్ణమైన తమోగుణం కలిగినటువంటి జన్మ. అది గ్రహించిన నీవు ఈ తమోగుణ ప్రభావం వల్ల నేను తప్పులు చేస్తాను, ఆ తప్పుల వల్ల ఈ అనాది సంసారంలో కొట్టుమిడుతూనే ఉంటాను, ఆ పరంబ్రహ్మ యొక్క పరిపూర్ణానుగ్రహానికి పాత్రుడు అవ్వను, ఈ అమృతత్వాన్ని నేను పొందలేను అనే విజ్ఞానం నీకున్నది. కాబట్టి అంత దుర్మార్గుడా, అంత తామస గుణం ఉన్నప్పటికీ కూడా నీవు పరమశివుణ్ణి ఆరాధన చేసుకుని నీలో ఉండే తమో గుణాలను పోగొట్టుకోవడానికి, సమూలంగా నిర్మూలించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశావు. చాలా గొప్ప తపస్సులు చేశావు. సాక్షాత్ దేవతలతో స్నేహం చేసేటువంటి శక్తిని పొందావు. పరమశివుడి యొక్క పరమానుగ్రహాన్ని పొందావు. నీకు ఇంత సాధనలో ఎక్కడా కూడా అహంత్వ బుద్ధి కూడా లేదు, నేను అనే భావన నీకు రాలేదు. పైపెచ్చు నీకున్న ఒకే ఒక దోషం ఉంది, మమత్వ బుద్ధి ఉంది, నా వాళ్ళు అనే ఒక బుద్ధి ఉంది. నువ్వు ఆ నావాళ్ళు అనే బుద్ధి పెట్టుకుని కూడా నువ్వు ఎంత గొప్ప తపస్సులు చేశావంటే సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ యొక్క పరమానుగ్రహాన్ని కూడా పొందావు. ఆ రాక్షసుల కోసం శత్రుదుర్భేద్యమైనటువంటి చివరకు ప్రాజాపత్య శక్తి కూడా, సృష్టికర్త అయినటువంటి ఆ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారి శక్తి కూడా, అంటే బ్రహ్మాస్త్రం కూడా పనిచేయలేనటువంటి నగరాలను నిర్మించుకున్నావు. అక్కడ నీ వాళ్ళని పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు దుర్మార్గులు, అంటే వాళ్ళకి తామస గుణం తీవ్ర స్థాయిలో ఉంది అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా నీ యొక్క సత్ప్రవర్తనతో మార్చావు. ఒకానొక సందర్భంలో కృతయుగపు ప్రారంభ కాలంలో ఉండే మహర్షుల అన్నంత గొప్పగా నీ నగరాలను పరిపాలన చేశావు. నిత్యం శివారాధన చేస్తూ ఉన్నావు, నిత్యం ఆ పరమాత్మ యొక్క ఉపాసన చేస్తూ ఉన్నావు. కానీ మమత్వ భావన నీలో ఏమాత్రమూ పోలేదు. ఒకానొక సందర్భంలో ఎప్పుడైతే కలిపురుషుడు ప్రవేశించాడో, ఈ లోభము, క్రోధము, కలహము అనే రూపాలైన కలిపురుషుడు ప్రవేశించాడో, సహజంగా తమోగుణ ప్రధానులైనటువంటి వాళ్ళు ఆ గుణాలకు ఆకర్షితులై వాళ్ళ సహజమైన దుర్మార్గాన్ని పొందినప్పుడు నువ్వు మాత్రం చాలా ధర్మబద్ధంగానే పరిపాలన చేశావు. నువ్వు ఎక్కడా కూడా అక్కడ దేవతలకు అపకారం చేయాలని చూడలేదు, నీ వర్గానికి మేలు చేసుకోవాలని మాత్రమే నువ్వు ఆలోచన చేశావు. అంటే మమత్వ బుద్ధి వల్ల నువ్వు పనులు చేశావు. ఈ మమత్వ బుద్ధి వల్ల లోకానికి ఎంత వినాశం జరిగిందో చూశావు కదా. అంటే ఇంచుమించు సృష్టి ప్రక్రియే ఆగిపోయేంత దుర్మార్గంగా నీ వాళ్ళు వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నా వాళ్ళు అనే ఒక భావనతో వాళ్ళు చేసేది తప్పు కానట్లుగా నువ్వు వ్యవహరించావు. కాబట్టి నీ యొక్క మమత్వం వల్ల, మమత్వ బుద్ధి వల్ల ఎంత దుర్మార్గం జరిగిందో చూసావు కదా. ఇప్పటికైనా నీ మమత్వాన్ని వదులుకో అని ఒక సుమారు 20 శ్లోకాలతో ఆ దేవేంద్రుడు అతనికి బోధ చేశాడు. సరే, మిగతా దేవతలు కూడా కొన్ని మంచి మాటలు చెప్పారు. పరమశివుడు పరమ కరుణామయుడు మనకి తెలిసిందే. ఆయన భోళాశంకరుడు. భగవంతుడు ధర్మాన్ని పట్టించుకుంటాడు, భక్తిని పట్టించుకుంటాడు తప్ప ఎదుటివాడు ఎవరు అనే అంశాన్ని పట్టించుకోడు అని చెప్పుకోవడానికి అనేకమైన ఉదాహరణలు మనకి ఉన్నాయి, మనకు కూడా తెలుసు. భగవంతుడు భక్తికి మాత్రమే లొంగుతాడు, ధర్మానికి మాత్రమే కట్టుబడి ఉంటాడు. ఇతను నిరంతరం భక్తితో అలాగే ధర్మబద్ధంగా జీవనం చేశాడు కాబట్టి అతనిలో ఉండే ఒక్క గుణాన్ని మాత్రం పరమాత్మ ఎందుకు శిక్షిస్తాడు? మనం అనుకున్నాం, దేవతలు లోకంలో ఒక సంఘంలో ఒకడు తప్పు చేస్తే సంఘం మొత్తాన్ని కూడా దోషులుగా చిత్రీకరిస్తూ ఉంటూ తాము మాత్రం ఉత్తములుగా భావన కొంతమంది చేస్తుంటారు. ఆ పనులు ఉత్తములు చేయరు, దేవతలు అస్సలు చేయరు. రాక్షసులందరినీ సంహరించడం పరమాత్మ యొక్క ఉద్దేశ్యం కాదు, శ్రీమన్ మహావిష్ణువు యొక్క సంకల్పం అంతకన్నా కాదు. ఎవరైతే లోకకంటకులో ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు తమ పంథాను మార్చుకోరో, గత్యంతరం లేని పరిస్థితిలో సామదాన భేద దండోపాయాలలో చివరి ఉపాయంగా ఆ రాక్షసులను సంహరిస్తారే తప్ప కనిపించారు కదా అని రాక్షసులను ఎప్పుడు దేవతలు సంహరించలేదు.
దేవాసుర యుద్ధం జరుగుతోంది అంటే దానికి ముందు ఎంత వ్యవహారం జరిగి ఉండాలో మనం ఊహించాల్సిందే. సాక్షాత్ రాక్షసులు కనిపించారు, దేవతల ఆయుధాలు తీసి యుద్ధానికి వెళ్ళారు, అలా జరగదు. వాళ్ళు లోకకంటకంగా మారాలి. మారినప్పుడు ఏ విధంగా చెప్పినా వాళ్ళు తమ పంథాను మార్చుకోపోయినట్లయితే గత్యంతరం లేని పక్షంలో ఆ దేవతలు రాక్షసులపై యుద్ధానికి వెళతారు. అందున గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే సంహారం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇతనికి బోధ ద్వారా ఇతను తన దోషాన్ని పోగొట్టుకోగలడు అని పరమాత్మకు అనిపించింది, పరమశివుడికి అనిపించింది. ఆ పరమశివుడి యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నటువంటి దేవేంద్రుడు అతనికి మంచి బోధ చేశాడు. ఆ బోధ వల్ల అతనికి కించిత్ పశ్చాత్తప్తుడయ్యాడు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని పెద్దలు చెబుతుంటారు. అయ్యో, నా మమత్వం వల్ల సృష్టికే ఇంత వినాశం కలిగిందే, నేను సృష్టికి సహకరించాలి, అందరూ కూడా విలాసవంతమైన జీవనాలు గడపాలనే ఉద్దేశంతో కదా బ్రహ్మను, ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని ఉపాసన చేసి వారి దగ్గర నుంచి అనంతర సాధారణమైన శిల్పశాస్త్రాన్ని పొందాను. నా యొక్క తెలివిదేమైంది, ఆనాడు నేను ఏ ఉద్దేశంతో లోకక్షేమం కోసం పాటలు పెట్టాను, ఈరోజు నా వల్లే కదా, నా మమత్వం వల్లే కదా ఇంత ఇంత లోకక్షేమం జరిగింది అని పశ్చాత్తప్తుడయ్యాడు. అలా పశ్చాత్తప్తుడై ఉన్నటువంటి ఆ మయుడనే భక్తుడికి, రాక్షసుడికి పరమాత్మ ఒక సమున్నతమైన స్థానాన్ని అనుగ్రహించాడు. ఇస్తూ ఒక మాట చెప్పాడు, నువ్వు ఇకపై నీ చూపులు పైకే ఉండాలి తప్ప కిందికి ఉండకూడదు. ధ్రువుడి పక్కన ఆయన ఒక భవంతి కట్టించాడని చెప్పుకున్నాం కదా, ఆ భవంతిలో ఈ మయుణ్ణి పెట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఊర్ధ్వముఖంగా తపస్సులు చేస్తూ ఉండాలి. ఎవరి గురించి తపస్సులు చేస్తూ ఉండాలి అంటే, ఎవరైతే ఈ సృష్టికి కారణంగా ఉన్నారో, ఈ రాక్షసుల ఉత్పత్తికి కూడా ఎవరైతే కారణమై ఉన్నారో, దేవతలకే కాదు, జీవులకే కాదు, ఈ నువ్వు అనుకున్న రాక్షస సంతతి కూడా ఎవరైతే ఉగమానికి కారణంగా నిలుస్తూ ఉన్నారో, ఎవడైతే సర్వశక్తీశ్వరుడో అతను నువ్వు ఉపాసన చేస్తూ ఉండు. ఎటువంటి సందర్భంలో కూడా నువ్వు తల కిందకి దిగకూడదు. అంటే నీ ఆలోచనలు పైకే ఉండాలి తప్ప కిందకి దిగజారకూడదు అనే ఆంతర్యంతో పరమాత్మ మాట్లాడుతూ, ఒకవేళ కనుక నీ ఆలోచనకు దిగజారినట్లయితే క్షణం ఆలోచించకుండా నిన్ను సంహరిస్తాను అని హెచ్చరించి అతని మీద పరమ కరుణ కూడా చూపించి అతన్ని ఆ ధ్రువుడి యొక్క పక్కన ఉండేటువంటి ఎత్తైన స్థానంలో పెట్టాడు. ఈ కథ ద్వారా ఆ పరమాత్మ యందు మనకి భక్తి ఉన్నట్లయితే మనలో ఉండేటువంటి స్వల్పమైన దోషాలని ఆ పరమాత్మ ఉపేక్షిస్తాడు, దాన్ని పరిహరిస్తాడు, పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనకు అందిస్తాడు అని చెప్పుకోవచ్చు అని మనకి తెలుస్తున్నది. ఇక ఈ కాలిపోతున్న నగరాల దృష్టికి వెళితే, ఇందాక చెప్పుకున్నాం, సంతి సర్వత్ర ధార్మికా, రాక్షసులు అన్నంత మాత్రము చేత వాళ్ళు సర్వాత్మనా దుర్మార్గులు కారు. వారిలో ఆ రాక్షస స్త్రీలు చాలామంది ఉన్నారు, వాళ్ళు చాలా పతివ్రతలు. లోకంలో కూడా చూస్తుంటాం, చాలామంది దుర్మార్గులు చాలా దుర్మార్గం చేస్తుంటారు, అకారణంగా పరపీడనే తమ జీవిత లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళకెందుకు పరమాత్మ సహకరిస్తున్నాడు, వాళ్ళకెందుకు కాలం కలిసి వస్తుంది అని ఆలోచించినట్లయితే వాళ్ళ ఇల్లాల యొక్క గొప్పతనమే అది, వాళ్ళ యొక్క పాతివ్రత్య మహిమ గొప్పతనం అది. వాళ్ళు చేసే ఉపవాసాలు, వాళ్ళు చేసేటువంటి పూజల వల్ల ఆ దుర్మార్గులకు కాలం కలిసి వస్తుంది. భగవంతుడు దుర్మార్గానికి కఠినమైన శిక్షణ విధిస్తాడు. పరమాత్మ ఎంత కరుణామయుడో అంతే చండశాసనుడు. దాంట్లో ఆ మాట నేను చెప్పట్లేదు, వేదములు చెప్తున్నాయి, శాస్త్రములు చెప్తున్నాయి, పురాణములు చెప్తున్నాయి, పెద్దవాళ్ళు కూడా చెబుతూనే ఉన్నారు. కాబట్టి ఏ పని చేసినా భయపడుతూ చేయాలి, మేలే చేయాలి అని చెబుతూ ఉంటారు. సరే, ఆ రాక్షసుల యొక్క భార్యలు చాలా ధర్మాత్ములు. వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. అయ్యో, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారే, అత్తగారు మామగారు ఉన్నారే, వాళ్ళు కాలిపోతున్నారు, వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఇంట్లో చంటి పిల్లవాళ్ళు ఉన్నారు, వీళ్ళు కాలిపోతూ ఉన్నారే, ఇంట్లో ఆయుధనాలు ఉన్నాయి, అగ్నిహోత్రశాలలు ఉన్నాయి, అవి పడిపోతున్నాయి, దేవతార్చన శివలింగశాలలు పడిపోతున్నాయి, వీటిని ఎట్లా రక్షించుకోవాలని వాళ్ళు పరితపన చెందుతూ ఉన్నారు. వేదంలో కూడా ఒక చోట ఎవరు ధర్మాన్ని నిలబెడతారు అని ప్రసక్తి వచ్చినప్పుడు ఇల్లాలే ధర్మాన్ని నిలబెడుతుంది అని చెప్పింది. ఆ ఇల్లాలి వల్లే ఆ భర్త ఒకవేళ తప్పు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఆ ఇల్లాలు ధర్మబద్ధమైన వ్యవహారం చేసి తన వ్యవహారంతో భర్తకు సన్మార్గాన్ని బోధిస్తుంది. తన పిల్లలకు కూడా ధర్మబద్ధమైన పంథాను ఏర్పాటు చేస్తుంది.
ఆ వంశంలో ధర్మం ఎప్పుడు నిలుస్తుంది, ఏ సందర్భంలో నిలుస్తుంది అన్నట్లయితే ఇల్లాలి యొక్క ప్రవర్తనే అని చెబుతోంది. అందుకనే వేదంలో శ్రియావా ఏతద్రూపం యత్పత్నయ శ్రియమేవాస్మిన్ తద్దధతి అని ఆ భార్యలను పొగిడింది. ఈ భార్యలు ఎవరు అంటే, ఇంటి ఇల్లాలు ఎవరు అంటే ఆమె లక్ష్మీదేవి. అందుకని గృహలక్ష్మి అనే వ్యవహారం లోకంలో ఉంది. యత్పత్నయ శ్రియమేవాస్మిన్ తద్దధతి. ఆమె వెళ్ళే సంపదలు ఇంట్లో పెరుగుతూ ఉంటాయి. ఆమె వెళ్ళే ధర్మమైన పంథ లోకంలోకి వ్యవహరిస్తుంటుంది. వాళ్ళు ఇంకా వివరణ కూడా శాస్త్రాలు చెప్పారు. శాస్త్రంలో ఒకచోట చెప్పబడి ఉంది, వాళ్ళు ఇంటి పనులు కూడా పరమాత్మ సేవా దృక్పథంతో చేస్తారు, బాధ్యత అనే దృక్పథంతో చేస్తారు, నిష్కామంగా చేస్తారు. నిష్కామంగా ఏది చేసినా అది పరమాత్మ పూజ అని మనం భగవద్గీతలో చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి వాళ్ళు చేసేది తపస్సు. ఆ తపఃప్రభావం చేత ధర్మం ఆ వంశంలో కొనసాగుతూ ఉంటుంది. ఆ ధర్మం కొనసాగడం వల్ల ఆ వంశం మొత్తం ఆ అద్భుతమైన సంపదలతో విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టే వాళ్ళు లక్ష్ములుగా కీర్తింపబడుతూ ఉంటారు. కనుకనే ఆ భార్యలను దుర్మార్గమైన సంబోధనలతో పిలవరాదు. స్నేహాతిశయంతో పిలవడం వేరు, నీచ భావనతో పిలవడం తప్పు. అలా అంతటి సమున్నతమైన స్థానం భార్యలకు సనాతన ఆర్ష వైదిక సంప్రదాయం వ్యవస్థ చేసింది. సరే, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఎట్లా రక్షించడం, వాళ్ళని ఏం చేయాలి అనుకున్నట్లయితే మనం ముందే చెప్పుకున్నాం, మొదటి రోజే చెప్పుకున్నాం, పరమాత్మ సంకల్పం చాలా విచిత్రంగా ఉంటుంది. బాణాన్ని కూర్చేటప్పుడు కూడా ఆ పట్టుకునే భాగాన్ని అగ్నిదేవతాకమైనగా చేశాడు, మధ్యలో ఉండేదాన్ని సోమదేవతాకంగా చేశాడు. సోమదేవత అంటే అమృతమయమైన వాడు, ఔషధీ స్వరూపుడు అని చెప్పుకున్నాం. ముందున్నవాడు సర్వేశ్వరుడైన శ్రీమన్ మహావిష్ణువు అని చెప్పుకున్నాం. ఆ శ్రీమన్ మహావిష్ణువు పరమ కరుణాసముద్రుడు. ఒక పక్క శిక్షిస్తూ రక్షణ చేస్తూ కూడా ఉంటాడు. ఆయన స్వభావం మనకి చాలా తెలుసు. కాబట్టి ఈ పతివ్రతలు ఎక్కడైతే ఉన్నారో, ఈ ధార్మికులు ఎక్కడైతే ఉన్నారో, ఆ ప్రాంతంతో సహా వాళ్ళ సముద్రంలో పడిపోయేట్లుగా ఆ పరమాత్మ ఏర్పాటు చేశాడు. సముద్రంలో పడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ మునిగిపోకుండా జాగ్రత్తగా తీరానికి కొట్టుకొచ్చే ఏర్పాట్లు కూడా చేశాడు. ఈ విధంగా సంతులను రక్షించాడు, దుర్మార్గులైన వాళ్ళని అక్కడికక్కడికే భస్మం చేశాడు. ఇవంతా కూడా పరమాత్మ లిప్త కాలంలో, కుహు అనే శబ్దం వచ్చే కాలంలోనే నడిపించేసేసాడు. ఇదే ధర్మరక్షణ, శిష్టరక్షణ, దుష్ట శిక్షణ అనే పదాలతో మనం చెప్పుకోవచ్చు. సరే, ఎట్టగే అనుకున్నట్లుగా ఆ త్రిపురాలు దగ్ధమైపోయినాయి. అందులో ఉండే రాక్షసులందరూ కూడా సంహరింపబడ్డారు. అంటే రాక్షసత్వం సంహరింపబడ్డది. అందరూ కూడా మళ్ళీ శివుణ్ణి చుట్టుముట్టారు. శివుణ్ణి పరమ జ్యోతి స్వరూపుడుగా అక్కడ పొగిడారు, చాలా స్తుతులు చేశారు. అందరూ ఆ పరమశివుడు వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా తన ఆశీర్వాదాలను అందించి వాళ్ళ స్థానాలకి పంపించేశాడు. ఇటువంటి పరమోత్కటమైనటువంటి ఈ త్రిపురాసుర వధ వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చెబుతారో వాళ్ళందరూ కూడా పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. ఏదైనా పనులు మొదలుపెట్టే ముందు ఈ త్రిపురాసుర వధ వృత్తాంతాన్ని సంక్షేపంగానైనా స్మరించిన ఆ కార్యం విజయం సాధిస్తుంది. అట్లా పరమశివుడు అనుగ్రహిస్తాడు అని ఈ ఫలశ్రుతులు చెబుతున్నాయి. ఇమం రుద్ర విజయం పఠతే విజయావహం విజయం తస్య కృత్యేషు దదాతి వృషభధ్వజ అని. అలాగే ఇంకా వరుసపెట్టి అనేకమైన ఫలితాలు చెబుతూ, ఎవరైతే ఈ అతి పుణ్యప్రదమైనటువంటి వేదంలో కూడా వృద్ధశ్రవాహ అనే పేరుతో పిలువబడిందో, నిత్యము జ్ఞానులు, పండితులు, అలాగే మహర్షులు, దేవతలు కూడా ఏ కథనైతే నిరంతరం స్మరించుకుంటూ ఉంటారో, ఆ కథను ఎవరైతే నిరంతరం శ్రద్ధాభక్తులతో స్మరిస్తారో, విస్తారంగా చెప్పుకున్నా సంక్షేపంగా అనుకున్నా, ఎవరైతే స్మరిస్తారో అతను ఇదం పుంసవనం మహత్ అని చెప్పారు. ఇదం స్వస్త్యయనం పుణ్యం ఇదం పుంసవనం మహత్ ఇదం శ్రుత్వా పఠిత్వా చ యాంతి రుద్రసలోకతాం. ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు.
పుత్ర సంతానాన్ని పొందుతారు, అంటే వంశవృద్ధి జరుగుతుంది అనే కథను కూడా చెప్పారు. అంతటి గొప్పదైనటువంటి ఆ త్రిపురాసుర వధ ఘట్టాన్ని మనం శ్రీవారి సన్నిధానంలో చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు మొదటి రోజుల్లో కూడా ఆంతర్యం చెప్పుకున్నాం. సమస్త లీలా స్వరూపధారి పరమాత్మ శ్రీమన్ మహావిష్ణువు. ఆయన యొక్క మరొక రూపమే ఈ పరమశివుడు. వీళ్ళిద్దరికీ తేడా లేదు. ఒక నాణానికి రెండు వైపులా ఉంటాయి. రెండు వైపులా ఉండేటువంటి వాళ్ళు. ఏ ఒక్కటి లేకపోయినా నాణానికి విలువ ఏ ఒక్కటి లేకపోయినా నాణానికి విలువ ఉండదు. అలాగే ఈ ఇద్దరు దేవతల్లో ఏ ఒక్క దేవతా స్వరూపం లేకపోయినా ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ తత్వం మనకి తెలియదు. కాబట్టి పరమాత్మ లోకక్షేమం కోసమే రెండు రూపాలను ధరించాడు. ఆ రెండు రూపాలు కూడా విశ్వవ్యాప్తమైనటువంటివి. ఈ సృష్టికి కారణభూతమైనవి, ఈ సృష్టికి సంహర్త రూపమైనవి అని కూడా మనం చెప్పుకోవచ్చు. చెప్పుకుంటూ ఆరంభంలో కూడా కొన్ని మాటలు అనుకున్నాం. అక్కడ పరమశివుడు రథంలో వెలిగిపోతున్నాడు అంటే ఆ రథం మన శరీరం. ఈ శరీరం పుట్టాలి అంటే మనం ఎంత పుణ్యం చేసుకోవాలి, మానవ శరీరం రావాలి అంటే ఎంతోమంది దేవతల యొక్క అనుగ్రహం కలవాలి. విశేషించి మనం ఏవైతే ప్రాకారాలు చెప్పుకున్నామో, ఏ ప్రాకారంలో పరమశివుడు ఉన్నారు అనుకున్నామో ఆ దేవతల యొక్క అందరి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఈ శరీరం రాదు. ఈ శరీరంలో పరమాత్మ అంతర్యామిగా వెలుగుతూ ఉన్నాడు. ఆ అంతర్యామిగా ఉన్న పరమాత్మని మరింత తేజోవంతంగా చేసుకోవలసిన, అంటే ఆ తేజస్సు మాయా అనే ఆచ్ఛాదన ద్వారా కప్పిబడి ఉంటుంది. మన ఉపాసన ద్వారా, నిరంతరం భగవన్నామస్మరణ ద్వారా ఆ అంతర్యామి మీద ఉండేటువంటి అంటే ఆ అంతర్యామిని మనం తెలుసుకోవడానికి అడ్డుగోడలా ఉన్నటువంటి ఆ మోహాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే ఆ స్వప్రకాశమైనటువంటి అంతర్యామి ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశించినటువంటి ఆ అంతర్యామి ఈ జన్మ పరంపరకులు కారణమైనటువంటి ఈ సత్వరజస్తమో గుణాలను ఛేదిస్తాడు. అలాగే మన యొక్క ప్రవృత్తికి కారణమవుతున్నటువంటి స్వప్న సుషుప్తి జాగ్రత్త అనే అవస్థలను దాటిస్తాడు. తురీయమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తాడు అని ఆరంభం రోజులో చెప్పుకున్నాం. దాన్ని ఈరోజు అనుసంధానం చేసుకుంటూ ఉందాం. ఇక ఇంతవరకు మనకున్న సమయాన్ని బట్టి ఈ మత్స్యపురాణంలో 108 అంశాలు ప్రధానంగా చెప్పబడి ఉన్నాయి. దాంట్లో మనం 3 అంశాలను 14 ఉపాఖ్యానాలతో కూడినటువంటి మూడు ప్రస్తావన చెప్పుకున్నాం. మొదట యయాతి చరిత్రను ప్రస్తావన చేసుకున్నాం. ఆ తర్వాత అగస్త్య వ్రతం అనే అంశాన్ని చెబుతూ కుంభజులైనటువంటి అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి యొక్క వైశిష్ట్యాన్ని తెలుపుకున్నాం. ఆ తర్వాత ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలను స్మరించుకుంటూ పరమాత్మ ఏ క్షణంలో ఆవిర్భవిస్తాడు, ఏ కారణంతో ఆవిర్భవిస్తాడో, మానవాకృతిని పొందడానికి అతనికి గల కారణాలేమిటి అనే ప్రశ్నలు వేసుకొని ఆ భృగు మహర్షి యొక్క శాపాన్ని ప్రస్తావన చేసుకున్నాం. రాక్షసులే ఎందుకు అపజయాన్ని పొందుతారు అని చెప్పుకోవడానికి అవివేకమని చెప్పుకుంటూ అక్కడ శుక్రాచార్యుల వారి యొక్క శాప ప్రస్తావన చేసుకున్నాం. అలా చేసుకుంటూ ఈ దేవతలకు రాక్షసులకు ఎంత యుద్ధం జరిగింది, ఎన్నిసార్లు యుద్ధం జరిగింది అని ప్రస్తావన చేసుకుని 12 యుద్ధాలు జరిగాయని చెప్పుకుని దాంట్లో 7వదైనటువంటి అతి ప్రధానమైనటువంటి ఈ త్రిపురాసుర సంహార ఘట్టాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇవి కాక అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇకపై ఈ తారకాక్షుడు ఎవరు అనే విచారణ ప్రారంభం చేసి తారకాసురుడు యొక్క కొడుకు అని సమాధానం చెప్పాడు. అతను చేసిన దుర్మార్గం ఏమిటి అని ప్రశ్న వేస్తే దానికి కుమారస్వామి వారు ఏ సమాధానం అయితే చెప్పారో ఆ సమాధానాన్ని ఇక్కడ ఈ సూతుడు వివరణ చేస్తూ ఉన్నాడు. ఆ కథ కూడా చాలా గొప్పది. సాక్షాత్ కుమారస్వామి వారు ఎట్లా పుట్టారు, అతను కూడా చాలా విచిత్రమైన ఆలోచనలు చేశాడు. ఏమిటి అంటే ఆ సమయంలో పరమశివుడు ఆయన సహజంగా విరక్తుడు, పైపెచ్చు మరింత విరక్తుడుగా ఉన్నాడు. ఆయన మనస్సులో ఎటువంటి ఆలోచన లేకుండా, ఏ రకమైన ఆలోచన లేకుండా, అంటే సకల చిత్తవృత్తి నిరోధాలను చేసుకుని ఆయన తపస్సులు చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో తారకుడు అనే రాక్షసుడు విజృంభించాడు. అతను బ్రహ్మగారు కోసం తపస్సు చేసి తనకు కూడా అమరత్వం అడిగాడు. అమృతత్వం అడగలేదు, అమరత్వమే అడిగాడు. అంటే ఎక్కువ కాలం జీవించి ఉండటం కావాలి అని అడిగాడు. దానికి గత్యంతరం లేక
బ్రహ్మగారు ఒక షరతుతో కూడినటువంటి ఇచ్చారు, నువ్వే కోరుకో నీకు ఎప్పుడు మరణం కావాలో అని. అతను చాలా తెలివిగా ఆలోచన చేసి పరమ విరక్తుడైనటువంటి శివ తేజస్సు నుంచి ఆవిర్భవించిన పిల్లవాడి చేత నాకు మరణం ఉండాలి అని కోరుకున్నాడు. ఆయన అభిప్రాయం ఏంటంటే పరమశివుడు పరమ విరక్తుడు, ఏ క్షణంలో కూడా ఆయన వివాహం చేసుకోడు. పైపెచ్చు అప్పటికే మన్మథుడు ఆయన అంత తపస్వి, మన్మథుడు ఆయన ఏమీ చేయలేడు. ఆ మన్మథ లీలకు ఆయన లోబడడు, కాబట్టి ఆయనకు తేజస్పతనం జరగదు. అక్కడి నుంచి పుత్రోత్పత్తి అనేది అసంభవం. కాబట్టి నాకు మరణం రాదు అనే అభిప్రాయం చేశాడు. కానీ దైవ విలాసం చేత ఆ దాక్షాయణి అనే అమ్మవారు పార్వతిగా జన్మించింది. తర్వాత ఆవిడ వల్ల ఆ శివ తేజస్సు బయటికి వచ్చింది. ఆ శివ తేజస్సు నుంచి ఉద్భవించిన పిల్లవాడు 7 రోజుల పిల్లవాడు ఆ తారకాసురుని సంహరించాడు. వీళ్ళందరూ కూడా కారణ జన్ములు. ఇలా ఎలా జరుగుతుంది అనే ప్రశ్న మనకి ఉగమించకూడదు. వాళ్ళందరూ దైవాంశ సంభూతులు. పుట్టినవాడు సర్వశక్తీశ్వరుడుగా పుడతాడు. సాక్షాత్ శివ తేజస్సు అంటే సాధారణమైనది కాదు. అటువంటి గొప్పదైన తారకాసుర విజయం విస్తారంగా చెప్పారు. ఆ తర్వాత అవతారాల ప్రస్తావన చేసుకుంటూ అతి విశేషమైనటువంటి నృసింహావతార ఘట్టాన్ని విస్తారంగా ఆవిష్కరించారు. తర్వాత వామనావతార ఘట్టాన్ని ఆవిష్కరించారు. తర్వాత కూర్మావతార ఘట్టాన్ని ఆవిష్కరించారు. వరుసలలో ఈ పురాణంలో వరుసలలో తేడా ఉన్నప్పటికీ కూడా అవతారాలు మరొక వరుసలో ఉంటాయి. ఇక్కడ మనం మొదటి రోజు చెప్పుకున్నాం, గ్రంథం మొత్తం కూడా ప్రశ్నోత్తర సమాధాన విధంగా ఉంది. ఏదైతే మొదటి అధ్యాయంలో సంక్షేపంగా మత్స్యస్వామి వైవస్వత మనుగు చెప్పాడో అక్కడ మహర్షులు అవాంతర ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు. ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ సుత మహర్షి చెప్పుకుంటూ వచ్చారని చెప్పుకున్నాం. కాబట్టి ఈ అవతార వివరణలో వరుసలో తేడా ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ యొక్క అవతారాల్లో మరొక వరుస లోక ప్రసిద్ధంగానే ఉంది అని చెప్పుకుంటూ, ఇంతటి గొప్పదైనటువంటి ఈ మత్స్య పురాణాన్ని మనం పరిశీలించుకునే అవకాశం కల్పించినటువంటి పరమాత్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, ప్రియతాం భగవాన్ విష్ణు మత్స్యరూపీ జనార్దన వాచా పుష్పై ప్రకృతయా అల్పయా సేవయానయా అని ఆయనకు విన్నవించుకుంటూ ఈ వాక్పుష్పాలు ఆయనకు సమర్పణ చేసుకుంటూ, నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం కుదిరినంత మన సామర్థ్యంతో మన అర్హతతో కూడినటువంటి, అంటే సామర్థ్యానికి తగినట్లుగా అర్హతకు తగినట్లుగా ఆ పరమాత్మను ఉపాసన చేయడం, వంశానువంశంగా ఏదైతే అనుసరిస్తూ వచ్చాయో, ఏవైతే తల్లిదండ్రుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనకి సంక్రమించాయో ఆ ఆచారాన్నే కొనసాగిస్తూ సామర్థ్యానికి తగినట్లుగా అర్హతకు తగినట్లుగా మనం నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. ఆ భగవన్నామస్మరణ ఏ విధంగా చేసినా మోక్షాన్ని మనిషి పొందుతాడు అని మనకి శాస్త్రం చెబుతూనే ఉంది. మనం కూడా ఒకరోజు అనుకున్నాం. అజామీలోపాఖ్యానాన్ని కించిత్ స్మరిద్దాం. క్రూరాత్ముడు అజామీలుడు నారాయణయనుచు ఆత్మనందుని పిలువన్, ఏ రీతి నేలుకుంటివి ఏ రీతి నీ సాటి వేల్పు లెందును కృష్ణ అని భాగవతంలో ఒక శ్లోకం కనిపిస్తోంది. అజామీలుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను నిత్యం ఆహితాగ్ని, అతనికి ఏదో అగ్నిపాసన ఉంటుండేవి. అడవిలో ఉండేవాడు. ఒకనాడు సమిధలు ఏరుకొద్దామని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక బోయ స్త్రీ కనిపించింది. ఆమె చాలా లావణ్యంగా ఉంది. అక్కడ దైవ విచిత్రమేమో తెలియదు, ఇద్దరు పరస్పరం వ్యామోహానికి లోనయ్యారు. సరే, అజామిలుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటికీ కూడా అన్యమనస్కంగానే ఉన్నాడు. క్రమక్రమేణా ఆ బోయ స్త్రీతో ఆయనకు స్నేహం ఏర్పడింది. ఒకనాడు ఈ ఇంటిని వదిలేసి, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను వదిలేసి, ఆయతనాన్ని వదిలేసి, భార్యాపిల్లలను వదిలేసి ఆ స్త్రీ వెంట వెళ్ళాడు. ఆమె కూడా అతనితో చాలా అనురాగంగానే ఉంది. చాలా కాలం పాటు ఆ బోయ పరివారంతోనే ఆయన తిరుగుతూ ఉండేవాడు. తన ఏవైతే జన్మతః ప్రాప్తించాయో ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయాడు. బోయవాళ్ళ యొక్క సంస్మృతిని ఆయన ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళలాగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. సుమారు 80 ఏళ్ళు వయస్సు వచ్చింది ఆయనకు. ఈ వ్యాధ స్త్రీతో, అంటే బోయ స్త్రీతో 10 మంది సంతానం కలిగారు. 9 మందికి రకరకాల పేర్లు పెట్టుకున్నారు. 10వ పిల్లవాడు పుట్టేసరికల్లా అతని మీద ఇతనికి చనువు బాగా పెరిగింది. అతనికి ఏదైనా పేరు పెట్టాలని ఆలోచిస్తున్న రోజులవి.
ఇంతలో వేట కోసం ఆహారం కోసం అడవిలో సంచరిస్తూ ఉండగా ఒక దివ్య పురుషుడు కనిపించాడు. అతను మహత్కరమైన ప్రకాశంతో వెలిగిపోతున్నాడు, పరమశాంత స్వరూపంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళేసరికల్లా అంతర్గతంగా ఏదో అతన్ని పరితాపం చెందుతూ ఉంది. వెంటనే ఈ అజామిలుడు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కాళ్ళ మీద పడి, తాను అజామిలుడు అనే బ్రాహ్మణుణ్ణి, ఇంత గొప్ప వంశంలో పుట్టాను, ఇంత ఇన్ని యజ్ఞాలు చేశాను, కానీ ఈ వ్యాధ స్త్రీ ఈ బోయే స్త్రీపై వ్యామోహంతో ఉన్నాను, నన్ను ఉద్ధరించండి అని అడిగాడు. చెబుతూ మరొక మాట అన్నాడు, ఏమాత్రం ఈ వ్యాధ స్త్రీని వదిలిపెట్టేసి మళ్ళీ నీ కులానికి వెళ్ళిపో అని మాత్రం ఉపాయం చెప్పకండి, ఆమె లేకుండా నేను జీవించలేను అని కూడా చెప్పాడు. వచ్చిన యోగీశ్వరుడు కళ్ళు మూసుకుని ఇతని యొక్క పరిస్థితిని చూశాడు. చూసి, నీ చివరి పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టాలని ఆలోచన చేస్తున్నావు కదా అని అన్నాడు. సరే, ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టాలని ఇతను పట్టుబట్టాడు. ఆ వ్యాధ కులం వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళ పేర్లు వాళ్ళకేవో ఉంటాయి. కానీ వీడు బలవంతం పెట్టి ఆ చివరి పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. అతను వార్ధక్యం వచ్చినవాడు కనుక ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడు, ఆ పిల్లవాడితో ఆడుకుంటూ ఉన్నాడు. అలాగే ఆడుకుంటూ తెలియకుండానే రోజుల్లో ఎక్కువసారి నారాయణ నారాయణ అని అతన్ని పిలుస్తూ ఉన్నాడు. అతను పలుకుతూ ఉన్నాడు, ఆడుకుంటూ ఉన్నారు. కొద్దిగా కాలం గడిచింది. ఆ పిల్లవాడు దూరంగా వెళ్ళి ఆడుకోవడం ప్రారంభించాడు. పెద్దవాడయ్యాడు. ఇతను కూడా వృద్ధుడయ్యాడు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు నారాయణ నారాయణ అని పిలుస్తుండేవాడు, వాడు సహకరిస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకనాడు యమదూతలు వచ్చారు. యమదూతలు వచ్చేసరికల్లా అతను చూసి భయపడ్డాడు. అప్పుడు కూడా నారాయణ నారాయణ అని పిలిచాడు. ఇంతలో కాలం ముగిసింది. ఎప్పుడైతే అతను విగత జీవుడయ్యాడో ఇంకేమిటి, అతని శరీరాన్ని మోసుకు వెళ్ళాలని యమదూతలు ప్రయత్నిస్తుండగా బంగారుమయమైనటువంటి పల్లకిని తీసుకుని విష్ణుదూతలు కూడా అక్కడికి వచ్చారు. వచ్చి ఇతనికి నరకంలోకి ప్రవేశం లేదు, ఇతను తాను చేసిన పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నాడు, ఇతను విష్ణులోక ప్రాప్తి ఇతనికి రాసి ఉంది, అతని పుణ్యం అంత గొప్పగా ఉంది, అందుకోసమే మేము వచ్చాము అని ఈ విష్ణుదూతలు యమదూతలతో చెప్పారు. అయ్యా, మీరు పొరపడుతున్నారు, వీడు పరమ దుర్మార్గుడు, పరమ క్రూరుడు, తన యొక్క ఆచారాన్ని వదిలిపెట్టుకున్నటువంటి దుర్మార్గుడు. అంటే చాలా దుర్మార్గమైన మాటలు ఉన్నాయి. తన యొక్క మాతృకా సంస్థను మోసం చేసిన వాడికి నిష్కృతి లేదు. ఎవడైతే తన సంస్థను దేనివల్ల అయితే తాను జీవిస్తూ ఉన్నానో, దేనివల్ల అయితే తాను పుట్టానో ఆ సంప్రదాయాన్ని ఇతను నాశనం చేశాడు. ఇతనికి నిష్కృతి లేదు కాబట్టి ఇతనికి చాలా కాలం పాటు నరకలోకంలోనే శిక్షలు పడుతూ ఉంటాయి అని చెబితే, అలా కాదు, అతను నారాయణ శబ్దం చేశాడయ్యా, నారాయణ శబ్దం మాత్రం చేత అతనికి అన్ని పాపాలు పోయినాయి. నారాయణ శబ్దం చేశాడు సరేనండి, కానీ వాడు చేసింది వాడు పిల్లవాడిని పిలిచాడు తప్ప ఆ పరమాత్మని పిలవలేదు, పరమాత్మ దృష్టితో అతను పిలవలేదు. కేవలం పిల్లవాడిని పిలుచుకుంటూ వచ్చాడు, అది కూడా తన అవసరాల కోసం పిలుచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇతనికి పాపక్షయం అవ్వడానికి వీలు లేదు అని చెబితే, లేదు, ఇది శ్రీమన్ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ. తన నామస్మరణ ఏ విధంగా చేసినప్పటికీ కూడా, ఏ విధంగా తన నామస్మరణ చేసిన అతనికి నరక రోగంలోకి ప్రవేశం లేదు. అంటే అతనికి పాపాలన్నీ నశించిపోతాయి, అతనికి పుణ్యమే ఉంది కాబట్టి విష్ణులోకంలో అతనికి వాసం ఉంటుంది అని నచ్చజెప్పి ఆ జీవిని వైకుంఠానికి తీసుకువెళ్ళారు. మనం కూడా మొదటి రోజు నుంచి ఇదే మాట చెప్పుకుంటూ ఉన్నాం. పరమాత్మ నామస్మరణని ఊతపదంగా మార్చుకోవాలి. ఏదైతే ఇష్టమో హరి అనో గోవిందానో ఊతపదంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. మరణ సమయంలో ఇది ఊతపదంగా మారినట్లయితే, ప్రతి క్షణంలో కనుక అది మన నోటి వెంట నుంచి వస్తూ ఉన్నట్లయితే, మరణ సమయంలో అప్రయత్నంగా మన నోటి నుంచి ఆ పదం వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎవరు కూడా ఆ పరమాత్మ నామస్మరణ చేయలేరు. ఎందుకంటే 1000 తేళ్ళు కుడితే, ఒకేసారి కుడితే ఎంత వేదన వస్తుందో అంత వేదన ఆ మరణ సమయంలో మనిషి అనుభవిస్తాడట. ఆ వేదన అనుభవించేటప్పుడు అతను ఏ రకమైన నామస్మరణ చేయలేడు. ఒకవేళ ఊతపదంగా కనుక అతను మార్చుకున్నట్లయితే, నిరంతరం ఆ భగవన్ నామస్మరణ చేస్తున్నట్లయితే, అప్రయత్నంగా ఆ క్షణంలో కూడా అతను భగవన్ నామస్మరణ ఖచ్చితంగా చేస్తాడు. ఆ క్షణంలో భగవన్ నామస్మరణ చేసినట్లయితే అతను జన్మజన్మల పాపములు కూడా పోతాయి. అతను సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఆయన
లోకవాసాన్ని పొందుతాడు అని ఈ అజామిలోపాఖ్యానం చెబుతుంది. అందుకనే మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా రామనామ శబ్దాన్ని ఎక్కువగా పెడుతుంటారు. ఈ ఆంధ్రదేశంలో రామనామానికి చాలా ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. అందుకనే రాసేటప్పుడు కూడా శ్రీరామ అని ఆరంభం చేస్తుంటారు. దానికి కథ కూడా విస్తృతంగా ఉంది, మనకి సమయం లేదు. ఫలితం ఇలా ఉంది: ఏకస్య నామశబ్దస్య శక్తి పాప వినాశనే నసమర్థాన్ని తత్కర్తుం భువనాన్ని చతుర్దశ. ఒకసారి ఆ పరమాత్మ దృష్టితో రామ అనే శబ్దం కనుక ఉచ్చరించినట్లయితే ఎంత పాపం పోగొడుతుంది అంటే ఆ రామనామ శబ్దం, ఆ రామశబ్దం అంత పాపం చేయడానికి ఈ 14 లోకాలు కూడా సరిపోవుట. 14 లోకాలు కలిపి పాపం చేసిన 14 లోకాలు కలిపి పాపం చేసిన ఒక్కసారి భక్తితో రామ అనే శబ్దం ఉచ్చరించినట్లయితే ఆ పాపములన్నీ పోతాయిట. కాబట్టి నిరంతరం ఆ భగవన్నామ స్మరణ చేయడం అనేది అలవాటు చేసుకుందాం. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలవుదామని చెప్తూ, అజ్ఞాన నామయా దోషాన్ శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.